హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. ఈరోజు మనం ఓటీజీలో చికెన్ గ్రిల్ ఫ్రైని చూద్దామండి. దానికోసం నేను ఇక్కడ ఒక 300 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. ఇలా దీనికోసం మసాలా మిక్స్ చేసుకొని ఒక 45 మినిట్స్ దీన్ని బాగా మ్యారినేట్ చేసుకోవాలండి. ఆ మసాలా కోసము కొద్దిగా ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలానే ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి, జీరా పౌడర్, పెప్పర్ పౌడర్, కొద్దిగా గరం మసాలా, అలాగే కొద్దిగా చికెన్ పౌడరు ఇవన్నీ తీసుకొని ఇవన్నీ 1 స్పూన్ తీసుకొని యాడ్ చేశాను. ఆ తర్వాత ఒక ఎగ్ తీసుకున్నాను. అలానే ఒక 1 స్పూన్ కార్న్‌ఫ్లోర్, 1 స్పూన్ మైదా ఇవన్నీ మిక్స్ చేసి ఒక హాఫ్ స్పూన్ కర్డ్ వేసి ఇవన్నీ మిక్స్ చేసి ఒక గిన్నెలో పెట్టి ఫ్రిడ్జ్‌లో అన్నా లేదంటే బయటైనా ఉంచొచ్చండి. ఒక 20 to 25 మినిట్స్ బాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఈ కలిపిన మిశ్రమాన్ని మొత్తం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసేసి పక్కన పెట్టేసేయండి. ఆ చికెన్ బాగా మ్యారినేట్ అవుతుందండి. ఆ తర్వాత ఇప్పుడు మనం బేకింగ్ ట్రేలో ఒక అల్యూమినియం ఫాయిల్ వేసేసి దీని మీద మనం తీసుకున్న దాన్ని వేసేసేయండి. ఆ చికెన్ మొత్తాన్ని వేసేసి ఓటీజీని ప్రీహీట్ చేసుకొని పెట్టుకోండి. ఒక 180 degrees దగ్గర 10 మినిట్స్. దీని చికెన్ని ఇంకా గ్రిల్లో ప్రీహీట్ అయిన తర్వాత ఈ గ్రిల్లో పెట్టేసేసి ఒక 200 degrees దగ్గర ఒక 10 మినిట్స్ బాగా బేక్ అవ్వనివ్వండి. బోత్ రాడ్స్ ఆన్ చేసుకొని అయిన తర్వాత 10 మినిట్స్ తర్వాత తీసుకొని ఒక టర్న్ చేయండి. నెక్స్ట్ సైడ్కి టర్న్ చేసి అలానే ఒక 200 దగ్గర ఇంకొక 15 మినిట్స్ బాగా బేక్ అవ్వనివ్వండి. ఇలాగ మనకి గ్రిల్ ఫిష్ రెడీ అవుతుందండి. లెస్ ఆయిల్తో బాగా మంచిగా ఫ్రై చేసుకొని బాగా ఎంజాయ్ చేయొచ్చు. మనకి డీప్ ఫ్రై లేకుండా ఈ విధంగా ఈజీగా అయిపోతుంది. హెల్త్కి చాలా మంచిది కూడా. ఇలా తీసుకున్న దాన్ని ఫైనల్గా ఇంకా కొత్తిమీర వేసేసి ఫైనల్గా సర్వ్ చేసేసేయండి. ఈ విధంగా మనకి గ్రిల్ చికెన్ రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్.